ఉంటారు కదా. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను. కొంచెం అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసి అది ఇంకోటి ఏదో సంథింగ్ సరోగసి. ఓకే, అది ఇప్పుడైతే అవ్వలేండి. ఓకే, పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే, నాకు 6 పిల్లలు అనుకుంటా నేను, అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. అంటే మరి మీ రాజుగారు? ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో, అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది కదా. చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు? ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్, అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్ గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 ఏళ్ళకి ఒకసారి? 5 ఏళ్ళు అంటే 5 years ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ
కష్టాలను ఏమైనా అంటే చూసారు? వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు, స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి ఇవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే. కన్ను నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే. ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్ గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే. మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది పెట్టి తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే. సో అంటే మీరు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీ ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే. ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది ఇది. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అని తగ్గినాయి. ఇప్పుడు కావాలని ఎవ్వరు వాళ్ళ ఒళ్ళు తీసి వేరే వాళ్ళకి అర్పించాలని ఎవ్వరు అనుకోరు. ఏదో ఒక ఉపాధి లేకో వాళ్ళకు ఒక జీవితం లేకో ఇక బ్రతకలేని స్థితిలో కూడా బ్రతకాలి, ఇటు తల్లిదండ్రులు దూరం చేసి నా కడుపు నేను కాల్చుకుని ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారేమో తప్ప మాకేమి సరదా ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఇదైపోయి అయితే ఖచ్చితంగా చేయరు. ఒక మంచి ఉపాధి ఇవ్వండి, ఎందుకు చేసుకోరు. ఇలా సెక్స్ వర్క్ చేసి ఒక అపోహతో ఇలా చూసే బదులు వాళ్ళకు ఒక జీవనాధ వృత్తి చూపియండి. గిన్నెలు కడుగుతాకెళ్తే మీరు అసలు హోటల్స్ పెట్టారు కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీ దగ్గర తినమని వెళ్ళిపోయారు. దానికి పనికిరం మేము. మేము సొంతగా వృత్తి చేసి కూరగాయలు అమ్ముకుంటే నీ దగ్గర కొనకూడదని చెప్పి పక్కన కొన్న వాళ్ళు ఎంతో మంది బాధపడిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అట్లానే IT ఎంప్లాయీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం అవమానించి కొద్దిగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. హోటల్ పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు తినకపోతే మీ దగ్గర తినము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నైట్ పూట నుంచుంటే మాత్రం వస్తారు. అంటే మీరే కదా మమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు. అదే మీరు నార్మల్ గా వీళ్ళు ఏదో వృత్తి చేసుకుంటున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారని అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తుంటే అవి రావేమో. అయితే ఇంకోటి నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మా వాళ్ళు ఆ వృత్తి చేసిన మాకన్నా ముందు నోరు తెరిస్తే పలానా అబ్బాయి బయటకు వచ్చారు అనుకుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయి. అవి కూడా కడుపులో పెట్టుకుని వచ్చిన వాళ్ళకు ఏదైతే వచ్చారో ఆ పని చూసుకుని వదిలేస్తారు, అంతే తప్ప వాళ్ళ జోలికి వెళ్ళరు, ఏమీ చెయ్యరు. కానీ ఇది ఒకటి అడగాలి, నేను ఇట్లాగే విన్నా న్యూస్ లో. అంటే మీరు ఒకవేళ నిల్చున్నప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా లాయర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట, అంటే పొలిటికల్ లీడర్స్ అట్లా, నిజమేనా అదంతా? అవును, వస్తారండి. ఓకే. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేను నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఒక పద్ధతిగా ఇక్కడ కూర్చున్నాను అయి ఉండొచ్చు, కానీ నేను నా కమ్యూనిటీ అనేసరికి నేను ముందుకు వెళ్తాను, మాట్లాడతా వాళ్ళ కోసం. అది మా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.